ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. గడిచిన దినాలలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మనము పరీక్షించుకొనుట అనేటువంటి శీర్షికలో చాలా విషయాలను పరీక్షించుకుంటూ వచ్చాం. విశ్వాసంలో నుంచి మనల్ని మనం బలహీనమైన వేళ దేవునికి చోటు ఇవ్వకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం 28వ వచనం నుంచి చదువుకుంటూ ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనువాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. ఈ విషయాన్ని ఆ కింద 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడైనా అని చెప్తూ ఎదుటి వారికి తీర్పు తీర్చున్నావో నీవు నేరస్తుడువని, నీవే నేరస్తుడు. నీవు నేరస్తుడువని నువ్వు చెక్ చేసుకో అంటాడు. ఈ విషయాన్ని నేను కొంతమంది పిల్లలతో ఆ పని చేసేటప్పుడు ఒప్పుకోరు, నన్ను తిరస్కరిస్తారు. మీరు ఇలాంటివే అన్ని లిటిగేషన్ పెడుతున్నారంటాడు. మొన్న పిల్లలందరికీ కొన్ని తప్పిదాలు అవతల వ్యక్తుల్లో మీకు ఏమైనా కనపడితే రాసుకురండి అని అసైన్మెంట్ ఇచ్చే మొత్తం ఒక 70 మందిలో ఒక 5గురు రాసుకొచ్చి పలానా వాళ్ళు ఈ తప్పు ఉంది, పలానా వాళ్ళు ఈ బలహీనత ఉందని చెప్పి వాళ్ళు చూపించారు. అసైన్మెంట్స్ చూపించినప్పుడు వాళ్ళకి మర్యాదగా చెప్పింది ఏంటి, ఈ తప్పు ఆల్ది కాదు నీదే అని. ఒప్పుకోకపోగా మాకు లేదు అన్నారు. లేకపోతే నీకు అది ఎలా తెలిసింది? అది నీకు ఉంది కాబట్టి నువ్వు అవతల వాళ్ళు గుర్తించావు. అది నీకు తెలుసు కాబట్టి అవతల వ్యక్తిని నువ్వు చూడగలిగావు. అది నువ్వు అబద్ధం ఆడటానికి లేదు, రోమపత్రికలో ఉందలే, నేను దాన్ని చెప్పాను అని అంటే ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అన్న ఆ రోజు మీరు చెప్పింది నిజమే, అది నేను ఈరోజు దబాయిస్తున్నాను, కానీ మీరు చెప్పిన 2వ అధ్యాయం గురించి నేను అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు చదివాను. ఎందుకంటే ఆ వ్యక్తి పాస్టర్ గారు, నాతో వాదించిన వ్యక్తి సేవకుడు. నాకు అసలు తెలియదన్న ఇది వాళ్ళలో చూశానే అన్నాడు. లేదు అది నీకు బాగా తెలుసు, కాకపోతే నీకు టైం వచ్చి ప్రదర్శించడానికి నీకు టైం దొరుకుండదు. ఆ లక్షణం నువ్వు చేయటానికి నీకు అవకాశం దొరకుండక నువ్వు అలా చేసి ఉంటావు. దొరుకుంటే నువ్వు కూడా చేస్తావు అని అంటే ఆ విషయం అదే. ఇప్పుడు ఈరోజు ఆ పై వచనాలన్నీ మీరు చూసినప్పుడు మీరు మరణానికి అర్హులు అనేటువంటి దేవుని న్యాయమును మీరు ఎరిగియుండియు వాటిని చేయటానికి మనం ఏం చేస్తున్నామంట? సమ్మతిస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. వీ నో దట్ వీ ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. బట్ ఎందుకు చేయగలుగుతున్నాము అని అంటే మనకేం శిక్ష రాలేదుగా, మనకేం అవ్వలేదుగా, ఎవడ చావలేదుగా. ఎవడని చస్తే ఇప్పుడు చూద్దాంలే. ఎవడని చనిపోయినా కూడా మనం ఇలాగే చూస్తాం. ఎందుకంటే చనిపోయినటువంటి సందర్భం ఉన్నటువంటి అననీయ సప్పీరం చూసి ఏమి నేర్చుకున్నాం కనుక. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో ఈ పోరాటం అనేది 2 రకాలుగా కూడా ఏర్పడుతుంది. అందుకని ఈ మాటలు మనం పరీక్షించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ లక్షణాలకు మనం ఎంతవరకు అవకాశం ఇస్తున్నాము, ఆ అవకాశాలకు మనము సమ్మతి లేక ఒప్పుకోవడం ఎంతవరకు అనేది మనం చూడాలి. ఇక్కడ ఈరోజు క్రొత్త విషయాన్ని మనం నేర్చుకుందాం. గడిచిన దినాలన్నింటిలో కూడా మనం అవివేకం గురించి నేర్చుకున్నాం. ఈరోజు దాని తరువాత విషయం ఏముందంటే మాట తప్పువారు అని ఉంది. తెలుగు బైబిల్ ప్రకారం మాట తప్పుట అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ వెర్షన్లో కింగ్ జేమ్స్ వెర్షన్ ఏం చెప్తాడంటే కవనెంట్ బ్రేకర్స్ అని చెప్పాడు. దీన్ని ఎసెంతిటోన్ అనేటువంటి ఎసెంతిటోస్ అనేటువంటి పదంతో గ్రీక్లో ఈ వర్డ్ తీసుకున్నారు. అంటే న్యూ టెస్టిమెంట్ని ఎప్పుడు రెఫర్ చేసినా కూడా గ్రీక్ వెర్షన్లోకి వెళ్ళి ఇది హెబ్రీ ఏమో ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంట్ ఏమో గ్రీక్. కాబట్టి గ్రీకు కాలంలో ఉన్నటువంటి ఆ పదము
ఏ సందర్భంలో వాడబడింది అనేటువంటి మూలవాక్యాన్ని తీసుకుని మనం ఒకసారి ఈ రిఫరెన్స్కి రావాలి. ఈ అసింథిటోస్ అనేటువంటి పదాన్ని మనం చూసేటప్పుడు ఒక మాట ఇచ్చి దానిని నెరవేర్చటానికి ఆశపడక, ఇష్టపడక, బాధపడుతూ దానిని వదిలివేయుట అన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక వాగ్దానం మాట ఇచ్చి, ప్రమాణం ఇచ్చి దానిని చెయ్యటానికి కానీ, దానికి లోబడటానికి కానీ, దానికి కొనసాగటానికి కానీ ఇష్టంగా ఉండకపోవటం, ఒప్పుకోలేకపోవటం. ఇది కారణం ఏంటి? దీనికి పలు రకాల పరిస్థితులు నీకు రావచ్చు, కానీ నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు ఎలా ఉన్నావు అనేదే చూస్తాడు. ఈ మాట తప్పేటువంటి వారము ప్రతి సందర్భంలో ప్రతి చోట ఉంటూనే ఉంటాం. ఇక్కడ మీరు మాట తప్పుట అనేటువంటి పదాన్ని లైట్ వెర్షన్లో తీసుకున్నాం అనుకోండి, మనలో అందరం కూడా ఎక్కడో చోట ఏం చేస్తుంటాం? మాట తప్పుతూ ఉంటాం. ఇట్స్ ఎ కామన్ థింగ్స్. ఏముందిలే, ఇది నాట్ సో సీరియస్, అందరికీ కామన్ ఇష్యూ కదా అన్నట్టు ఉంటుంది. కానీ బైబిల్ చెప్పేటువంటి వెర్షను చాలా తీవ్రంగాను, చాలా ఆసక్తిగాను మనల్ని హెచ్చరిక చేసేదిగా ఉంది. ఆ హెచ్చరిక ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. దీన్ని మాట ఇచ్చుట లేక మాట తప్పుట అనే పదానికి ఒక విధంగా బైబిల్ చెప్పే దాని ప్రకారం చూసినప్పుడు నిబంధన అంటే మరి కవనెంట్ బ్రేకర్స్ అని ఉంది కదా, దేవునితో మాట ఇచ్చి దేవునితో నిబంధన చేసుకొని దేవుని ఎదుట ఆ మాటను నెరవేర్చడానికి ఇష్టపడకపోవటం అనేటువంటిది ఈ లక్ష్యం. సో మాట ఇవ్వడం ఎవరెవరి దగ్గర చేస్తాం, ఎక్కడెక్కడ చేస్తాం, ఎలా చేస్తాం, ఎందుకు దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం అనేది కొంచెం కూలంకుషంగా చర్చించడానికి ప్రయత్నించేద్దాం. ఆదికాండం 9వ అధ్యాయము 16వ వచనంలో ఇది ముందు మనం ఈ మాట తప్పుట అనగానే మనుషులతో మనం మాట తప్పిపోతామని అనుకుంటాం. కాదు, ఈ విషయాన్ని కొంచెం లోతైనటువంటి మాట, ఇది గంభీరమైనటువంటి ఆత్మీయమైనటువంటి శబ్దం. 9వ అధ్యాయము 16వ వచనం. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును అనెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. సో ఈ నిబంధన దేవుడు నోవాహుతో చేసుకున్నాడు. మామూలు మనుషులతో చేసింది కాదు, నోవాహుతో చేసిన నిబంధన. నోవాహుతో దేని విషయంలో నిబంధన చేశాడు? ప్రజలు తప్పు చేసి, పాపము చేసి, అవిధేయులై లోకానుసారమైనటువంటి విగ్రహాలకు లోబడిపోతున్న వేళ వాళ్ళందరి నుంచి కూడా మనుషులను నాశనం చేసినటువంటి మొదటి జల ప్రళయం నుంచి ఇంకెప్పటికీ కూడా మిమ్మల్ని నేను నాశనం చెయ్యను, నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పి ఒక ఇంద్రధనుసుని ఇచ్చాడు. సైన్స్ విబ్జిఆర్ అనే రంగుల గురించి మాట్లాడుతుంది. కొంచెం సైన్స్లో మరి సైన్స్ టీచ్ చేసేటువంటి అంటే ఫిజిక్స్ టీచ్ చేసేటువంటి టీచర్ అయితే అది తెలుపు రంగు మాత్రమే, దానిలో 7 రంగులు ఉన్నాయని మాట్లాడతాడు. మరికొంతమంది ఈ వాతావరణానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడమంటే ఆ ఇంద్రధనుసు మేఘాల మీద నుంచి పడినటువంటి ఆ తుంపర మీదకు పడినటువంటి కిరణాలు, సూర్యకిరణాలు దాని నుంచి ప్రతిబింబించినప్పుడు వచ్చేటువంటిది. ఎన్ని రకాల దానికి విశ్లేషణలు ఇచ్చినా బైబిల్ దానికి ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి? అది దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధన, నువ్వు నాశనం అవ్వకుండా ఉంటావు జాగ్రత్త అని. కానీ ఇంద్రధనుసు చూస్తే మనకు ఎక్కడ లేని ఆహ్లాదం వస్తుంది, గొప్ప సంతోషం వస్తుంది. ఫోటోలు తీస్తాం, ఫోటోలు తీసుకుని మా ఇంటి మీద నుంచి చూస్తే ఇంద్రధనుసు వచ్చిందంటే ఆ ఇంద్రధనుసులో దేవుని మాట ఉందని మనం మర్చిపోతూ ఉంటాం. ఇది నాశనానికి ముందు నేను చెయ్యను అని చెప్పడానికి దేవుడు చేసినటువంటి నిబంధనగా దీన్ని మనం చూస్తున్నాం. అంటే ప్రకృతి లయమైపోవచ్చు, ప్రజలు నాశనం అవ్వచ్చు, చరిత్రలు మారిపోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ మొదటి స్థితి ఏదైతే ప్రజలందరినీ తుడిచిపెట్టేస్తానన్నాడో అలాంటి పరిస్థితుల్లో నాశనం చేయకుండా ఓపిక పట్టి ఎవరి పరిస్థితిని వాళ్ళకి తీర్పు ఇవ్వడానికి దేవుడు చేస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా ఉన్నటువంటి మాట. ఇది నిబంధన అనేటువంటి మాట తప్పుట అనే దానికి, తప్పనితనానికి ఒక చక్కటి నిదర్శనం. అంటే ఒప్పుకొని అమలు చేయటానికి ఇష్టపడటానికి ప్రయత్నం చేయటం. ఒకసారి చూద్దామా, దేవుని యొక్క మాటను ఏ స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట తప్పుట అనేటువంటి లక్ష్యం మానవులకు చాలా సహజంగా ఉంటుంది. ఇది దేవుడైతే మాట తప్పడు, దేవుడైతే మాట ఇచ్చి నెరవేర్చుటకు ఇష్టం కలిగిన వాడు, సమర్థత కలిగిన వాడు. దేవుడు తన మాట విషయంలో ఎన్నడూ కూడా మరి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి చాలా ఆతురపడేవాడు. కాలాన్ని చూడడు కానీ
ప్రవచన నెరవేర్పు విషయంలో కానీ ఆ వాగ్దానం నెరవేర్పు విషయంలో కానీ చాలా ఆశపడేవాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతో చక్కగా తన మాటను నెరవేర్చడానికి ఇష్టపడతానని వాగ్దానం చేస్తున్నాడు. మొదటిగా దేవుని యొక్క మాట విషయంలో బైబిల్ చెప్తున్నటువంటి విధానాన్ని ఒకసారి చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. అంటే దేవుడు తన మాటను ఏ స్థితిలో ప్రజలతో ఇస్తాడు అనేటువంటి మాటకు ఈ చక్కటి ఉదాహరణ మనం చదవగలం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. ఐజయా 24:5. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయెను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఒక నిమిషం. ఇక్కడ 5వ వచనంలో మరి మనం చదివినప్పుడు కట్టడను లోక నివాసులు ఏం చేస్తున్నారంట? ధర్మశాసనములను అతిక్రమించున్నారు. ఎలా అతిక్రమించారంట? కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. ఇది ఎవరితో చేసిన నిబంధన మీరారు? దేవుడు ప్రజలతో మీరు నాతో ఉండాలి అనంటే, నా ప్రజలుగా మీరు వారాలి అనంటే, నా కొరకు మీరు బ్రతకాలి అనంటే, నేను మీకు దేవుడినై ఉండాలి అంటే, మీరు నా ప్రజలని చెప్పుకోవాలనుకుంటే, మీరు నాతో ఈ రకమైనటువంటి నిబంధనలోకి వస్తేనే మనము దేవుని యొక్క బిడ్డలముగా మీరు నా గురించి చెప్పగలరు, మీరు నా ప్రజలు, మీరు నా వంతు, మీరు నా భాగ్యం అని నేను మీతో చెప్పగలను. కాబట్టి ఈ నిబంధనను మీరు మారిస్తే కుదరదని ప్రభు మనతో చెప్పిన మాట. ఈ ప్రజలు ఏం చేసుకున్నారంటే దాన్ని కాస్త సింప్లిఫై చేసుకున్నారు, వాళ్ళు కొంచెం మోడిఫై చేసుకున్నారు. నిబంధనను కట్టడని ఏం చేశారు? వాళ్ళు మార్చారు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ పదాలను మీరు చూసారా? నిత్య నిబంధన అన్నాడు, ధర్మశాస్త్రం అన్నాడు, కట్టడ అన్నాడు, మార్చుకున్నారు అని చెప్తున్నాడు. కట్టడలు మార్చుకొనుట అని అంటే ఏంటంటే, మనకి కొన్ని పరిస్థితులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. మనం కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని పరిస్థితులు మనం మార్చుకుంటూ ఉంటాం. ఇంట్లో యజమానులు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, ఇంట్లో 4 పిల్లలు, 2 మేనమామ లేకపోతే బావ, ఎవరో చుట్టాలు, మన ఇంట్లో ఉండేటువంటి చుట్టాలు, భార్య భర్త, వీళ్ళందరూ కలిసి కుటుంబంగా ఉన్నారు. అంటే మొత్తం కలిపి ఒక 10 మంది అనుకోండి ఇంట్లోని. పూర్వకాలంలో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఉద్యోగం చేయడానికి సెటిల్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అందరూ కలిసే ఉండేవాళ్ళం కదా. ఇప్పుడంటే బెడ్రూమ్లు వచ్చినాయి కానీ అప్పుడెక్కడ ఉన్నాయి? సో ఒక రూమ్లో అందరూ కలిసి ఉండేవాడు. ఇప్పుడు తండ్రి గారు, ఇంటి యజమాని గారు ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పెడతారు. ఎవడు ఎటుపోయినా రాత్రి 9 అయ్యేటోటికి ఇంట్లోకి రాకపోతే కుదరదు, ఏమై అన్నం పెట్టకంటారు. అంటే వాళ్ళు ఏంటి, పిల్లలు యవనస్తులు కాబట్టి బయట తిరుగుతారు, ఫ్రెండ్స్ అంటారు. అలాంటి కుదరదు, ఇంటికి ఒక క్రమం ఉంది, గేట్ వేసేస్తాను, తాళం వేసేస్తాను, తలుపేస్తాను, బెదిరిస్తారు. ఇది కట్టడ, నిబంధన కాదు, కట్టడ. కొద్ది రోజుల తర్వాత ఇంట్లో కొడుకు పెద్దోడవుతాడు, సొంత కొడుకు కూడా పెద్దోడైపోతాడు. అప్పుడు కట్టడ ఏం చేస్తాడు చెప్పండి? కొంచెం 9 కాస్త ఏమవుతుంది? 10 అవుతుంది. చూసి చూడనట్టు వదిలేస్తాడు తండ్రి. కానీ కట్టడ ఉంది. కానీ కట్టడ ఏం చేశారు? వీళ్ళు కొంచెం మార్చుకున్నారు. మార్చుకున్నందువల్ల తండ్రి బాధపడ్డాడు, పెద్ద ఇబ్బంది పడ్డాడు. కానీ వచ్చేటప్పుడు ఆ 9 గంటలకు రావాల్సినటువంటి నిబంధనను మీరెత్తినప్పుడు ఈ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల వరకు బాగా కంట్రోల్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆడొచ్చాక ఇష్టం వచ్చినట్టు మార్చేశారు, ఇన్ని సంవత్సరాలు మేమేమయ్యాం, నలిగిపోయాం, ఎంతెంత బాధ పెట్టాడే ఈ ముసలోడు, చంపేశాడు, 9కి రాకపోతే అన్నం పెట్టేది కాదు ఆ ముసలిది, ఇలా పెట్టాడు అలా పెట్టాడు, చాలా బాధపడిపోతూ ఉండేవారు. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే, ఆ యజమాని పాత్రలో ఉండేటప్పుడు ఏమనుకుంటాడంటే, ప్రజలు నా దగ్గరికి వస్తున్నప్పుడు నా నిబంధనను చూసి నాకు భయపడుతున్నారా, నాకు భయపడి నిబంధనకు లోబడుతున్నారా? ఇది దేవుని లెక్క. నిబంధనను చూసి నాకు భయపడుతున్నారా, నాకు భయపడి నిబంధనకు లోబడుతున్నారా? ఇప్పుడు మీరు పరీక్షించుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసాను, వాస్తవ బైబిల్కి వచ్చేద్దాం. నిబంధనను చూసి నువ్వు దేవునికి భయపడుతున్నావా, దేవునికి భయపడి నిబంధనకు లోబడుతున్నావా? ఏంటి నీ కండిషను? యూజువల్గా మనం ఏం చేస్తున్నాం? నిబంధనకు భయపడి. ఇప్పుడు ఆదివారం దేవుని మందిరంలోనికి ప్రతి ఒక్కరూ కూడా, అది 6 రోజులు నీవి, 7వ రోజు అయిందర్రా, ఆదివారం దేవుని మందిరంలోకి రావాలి. ఆదివారం కాకపోతే ఇంకేదో వారం రావాలి, ప్రార్థనకు రావాలి, దేవుని సన్నిధిలో కూడుకోవాలి, సమాజంగా కూడుకుంటే మానకూడదు, పురుగొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, నడిపించబడాలి. ఇది మనందరికీ ఉన్నటువంటి సామాజిక న్యాయము మరియు కట్టడ మరియు ఆజ్ఞ మరియు నిబంధన. ఇప్పుడు ఆలోచిద్దాం. రాకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఇది రెటమతం, ఏమవుద్ది? ఏమీ అవ్వదు. ఆన్లైన్లో చూస్తావు, ఏమవుద్ది? ఏమి అవ్వదు. కానీ నిబంధనను నువ్వు మీరేటప్పుడు నీ మనసు నీకేం చెప్పింది? దేవునికి భయపడి నేను నిబంధనకు లోబడుతున్నానని నువ్వు చెప్పితేనే నువ్వు కవనెంట్లో ఉన్నట్టు.
అదర్వైజ్ యు ఆర్ ద కవనెంట్ బ్రేకర్. అంటే ఈ వాక్యం నీకు. దేవుని మాటకు నేను మాట తప్పెత్తున్నాను. ఎవరితో నిబంధన? దేవునితో నిబంధన. ఎందుకు దేవుని నిబంధన నేను నిర్లక్ష్యం చేశాను? నీకు అవకాశం లేదు, రావద్దు. హాస్పిటల్లో ఉంటావు, మందిరానికి ఎట్లా వస్తావు? రావు. పరిస్థితి బాగలేదు, ఏదో కష్టకార్యంలో ఉన్నావు, నీకు అనారోగ్యం వచ్చింది, ఇంకేదో పరిస్థితులు ఉన్నాయి, నిన్నేం అడగడు దేవుడు. కానీ దేవుని మాట, నేను దేవునికి భయపడేవాడను కాబట్టి నేను ఆ నిబంధనకు నేను లోబడుతున్నాను. ఈ మాట ఈ రోమిల్కి రాసిన పత్రికలో ఈ కడవరి దినాలకు వచ్చేటప్పటికి మనుషులు ఆ నిబంధనను తప్పుతారంట. ఏది? చర్చికి రావడం కాదు, ఇదొక ఎగ్జాంపుల్ చెప్పా. ఇలా దేవుని సంగతులు ఎన్నైతే కట్టడలు ఉంటాయో అన్నీ సింప్లిఫై చేసుకుని స్లోగా దేవుడు అనే దానికి ఓవర్ సీరియస్గా ఉండకుండా కంట్రోల్లో, పర్వాలేదులే అనే నెగ్లిజెన్స్కి, ఏమీ అవ్వదులే అనే ధీమాకి, అవసరమైతే చూసుకోవచ్చులే అనేటువంటి ఒక రకమైన అపరిశుద్ధతకు మనుషులు సాగిపోతారు. ఇప్పటికీ ఇది ప్రపంచమంతా పాకిపోయింది. ఈ వాక్యం నెరవేరిపోతా ఉంది. అంటే ఇంత కొనుప్పుడినంత సీరియస్నెస్ ఇప్పుడు భక్తిలో ఉందంటారా? ఎందుకు తగ్గింది? ఎందుకు అంటే ఇక్కడ అదే పరిస్థితి. నిబంధనను మీరుతున్నాము అనే దానికన్నా నేను దేవునికి భయపడట్లేదు అన్నది సత్యం. ఇది ఒప్పుకోలేం. నాకు దేవుడు లేకపోవడం ఏంటి? నేను యేసుప్రభునే, నేను ఏమన్నా హిందూ దేవుడికి వెళ్ళానా, లేకపోతే ముస్లిం దేవుడికి మొక్కానా, లేకపోతే నేనేమన్నా దేవుడిని అయ్యానా, ఎవరికైనా సాగిలపడ్డానా? లేదు, నాకు ఎప్పుడూ దేవుడే. కానీ నిబంధనకు నువ్వు భయపడుతున్న వాడివైతే దేవునికి నువ్వు భయపడుతున్నప్పుడు నిబంధనకు నువ్వు లోబడాలి. ఇక్కడ చాలామంది కట్టడలు మీరుతున్నారు, చాలామంది చట్టాలు మారుతున్నారు, చాలామంది ధర్మశాస్త్రాన్ని మీరిపోతున్నారు. ఈ విషయం బైబిల్ చాలా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉంది. 54వ అధ్యాయము యెషయా గ్రంథము 54లో 10వ వచనం కూడా చెప్తుంది, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఏమంటున్నాడో తెలుసా ఆయన? సమాధాన విషయమైనటువంటి నా నిబంధన తొలగిపోదు. ఇప్పుడు దేవుడు మనుషులతో చేసే నిబంధన ఎలాంటి నిబంధన? ఇది సమాధాన విషయమైన నిబంధన. నోవహుతో చేసిన నిబంధన ఏంటి? సమాధానమైనటువంటి నిబంధన. అయ్యా, నువ్వు నాశనం అవటం, మీరు ప్రజలందరూ బాధపడటం, ఇన్ని పరిస్థితులు మీరు ఇబ్బంది కలగటం, ఇంత నాశనాన్ని నేను చూడలేకపోతున్నాను. నిజంగా ఒక మాట చెప్పాలి, నోవహు ఓడను తయారు చేసిన దేవుడు ఎలా తయారు చేశాడో మీకు అందరికీ తెలుసు. డెక్స్ పెట్టాడు, కిటికీ పెట్టాడు, అన్ని లోపల రండి అని ఆజ్ఞాపించాడు, అన్ని లోపలికి వచ్చినాయి. నోవహుని పిలిచాడు, భార్యని పిల్లల్ని రెడీ చేసుకొని చెప్పాడు, అందరినీ రెడీ చేశారు, అందరూ లోపలికి వచ్చారు. నోవహు చుట్టాలు రాలే, బంధువులు రాలే, స్నేహితులు రాలే, గ్రామస్తులు రాలే, శత్రువులు రాలే, అప్పటి వరకు మేకులు కొట్టి కీలు బిగించిన వాళ్ళు ఎవడో రాలే. ఇప్పుడు నోవహుని లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు షిప్ చూసిన వాళ్ళు కానీ, షిప్ ఎక్కిన వాళ్ళు కానీ, మీరు ఎప్పుడైనా ఇంజన్ రూమ్లోకి వెళ్తే, డ్రైవర్ రూమ్, అదే కెప్టెన్ కూర్చునేటువంటి రూమ్లోకి వెళ్తే మీరు 2 విషయాలు ప్రత్యేకంగా ఫస్ట్ చెప్తారు. ఒకటి రాడార్ మ్యాపింగ్. ఇక్కడ నుంచి చూసి ఈస్ట్ ఎటు, వెస్ట్ ఎటు, నార్త్ ఎటు, సౌత్ ఎటు, ఎన్ని నాటికల్స్ మైల్ స్పీడ్ వెళ్తుంది అనేది రాడార్ ఇక్కడ నుంచి చూస్తాము. చూసి ఇంత స్పీడ్గా వెళ్తే ఇంత డెస్టినేషన్కి ఇంత టైంలో వెళ్తామని మనకు తెలిసిపోద్దండి అని చెప్తారు. రెండవది స్టీరింగ్ వీల్. స్టీరింగ్ వీల్ దేనికి? వెనకాతలు ఉంటుంది, చుక్కాని వెనక వైపు ఉంటుంది, ముందు ఉండదు. ఆ వెనక దాన్ని ఇటు తిప్పితే ఓడ ఎటు వెళ్తుందో. విచిత్రమైన విషయం తెలుసా? మొత్తం ఓడను తయారు చేసిన దేవుడు స్టీరింగ్ వీల్ పెట్టలే. ఎందుకు పెట్టలేదు? పొద్దున్న మళ్ళీ వెతుకుతున్నాను అవన్నీ. ఎక్కడని చెప్పి ఉంటాడు కదా. చుక్కాని అనే పదం బైబిల్ వాడిందా లేదా? చాలా పౌల్ డిస్ట్రిమెంట్లో కూడా చుక్కాని అనే పదం ఉంది. అయ్యని ఏంటిది చుక్కాని గురించి చెప్పలేదు ఏంటి అని అంటే, అప్పుడు నాకు ఆలోచన ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, డ్రైవర్ నేను, దేవునికి స్తోత్రం. ఓడ నీవు తయారు చేయాలి, డ్రైవింగ్ నేను చేస్తా, నువ్వెక్కడ పెట్టక్కర్లే. పెట్టుంటే నోవహు తిప్పేవాడుండోయ్. టర్కీకి వెళ్ళకుండా ఓడ టర్కీ పర్వతం మీద ఆగింది, టర్కీకి కాకుండా ఎటో తిప్పి ట్రైల్ వేస్తుండేవాడు, లేకపోతే కొడుకు తిప్పేసేవాడు. పెద్దోడు, రెండోడు, మూడోడు ఉన్నారు కదా, కోడల మాట వినేవాళ్ళు ఎవడున్నాడు, పిల్లలు ఉన్నారు ముగ్గురుకిను, ఏదో చెప్తే తిప్పేవారు. అందుకు దేవుడు ముందే ఆలోచన చేసి ఓడకు తలుపేసేటప్పుడు వాళ్ళకి చెప్పుంటాడు. నాకు ఇంకొక భయం వేసింది. ప్రవ్వా, 1 రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 నెలలు 10 రోజుల పాటు వాళ్ళు షిప్లో పడున్నారు. ఒక ఫోన్ లేదు. ఎవరికి? బాబయ్య, మామయ్య, అత్త, అమ్మ, చిన్న, పెద్ద. ఒక ఇంటర్నెట్ లేదు, ఒక న్యూస్ పేపర్ లేదు,
ఒక వాట్సాప్ లేదు, ఒక టీవీ లేదు. ఎలా ఉండుంటారా? ఎంత కష్టం కదా! ఒక రోజు 2 రోజులు కాదు. ఇంటర్నెట్ ఇరాన్లో తీసేయటం ప్రజలకు హక్కులు కోల్పోయాయి అని చెప్పిన వెంటనే ఎలాన్ మస్క్ ఎంటర్ అయిపోయి శాటిలైట్ పెట్టేసి మీ ఫ్రీగా వాడేసుకోండి అన్నాడు అంతే. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని నరమేధం అక్కడ జరుగుతుంది. ఒక్కొక్క రోజు కొన్ని వేల మందిని నరికేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తే చంపేస్తున్నారు అంతే. చంపేసి ప్లాస్టిక్ కవర్లో కట్టేసి అక్కడ పడేస్తున్నారు. ఎవడన్నా వస్తే తీసుకుపోండి, లేదా మానేయండి అని. మొత్తం కలిపి సామూహికరణం చేసి పడేస్తామని. ఆ దేశాన్ని ప్రశ్నిస్తున్న ప్రజల గురించినటువంటి విషయం ప్రపంచానికి తెలియకుండా ఈరోజు ఇంటర్నెట్ లేకపోతే ఎంత బాధ. కాశ్మీర్లో బాంబు పేలుడు జరిగినప్పుడు ముందు ఇంటర్నెట్ కట్ చేస్తారు. ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నాయంటే ఫస్ట్ ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తెలియకూడదు. కొద్ది రోజుల తర్వాత అయితే చూద్దాం. వుహాన్లో జరిగినప్పుడు ఇంటర్నెట్ బ్లాక్ చేశారు. ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవ్వకూడదు. ఇప్పుడు నోవా ఆ పరిస్థితుల్లో ఎలా ఉన్నాడో ఒకసారి ఊహించండి. ఎవరితోనే సంబంధం లేదు. దాని మాట పక్కన ఉంచండి. ఓడ లోపల ఏం జరుగుతుందో భయ్యకు తెలీదు, కానీ ఊహించగలం కదా. మనం కూడా ఊహించేస్తాం. ఏమని? తలుపేసాడు, ఓడ తేలుతుంది, ఊగుతుంది, ఎటో కొట్టుకెళ్తుంది. అతని చుట్టాలను చుట్టానికి, బంధువులను చుట్టానికి అవ్వదు. కానీ తన ఊహకు తనకు తెలుసు, రాబోతున్న కాలంలో తన ఓడ దిగిన వేళ ఈ ప్రపంచంలో అతనితో మాట్లాడే మరొక మనిషి ఉండడు. ఆ ఊహ మీరు ఎలా ఊహించండి? అందుకు దేవుడు నిబంధన చేశాడు. ఈ విషయం ఇప్పుడు అర్థమవుద్ది మీకు. నిబంధన ఎందుకో? అయ్యా నోవా అడుగుతున్నాడు ఇప్పుడు, మా నాన్నేడి, మా తాతేడి? నోవా టైంకి వాళ్ళ పితరులు ఉన్నారు, చరిత్ర ఆదికాండంలో రాస్తుంది. వాళ్ళందరూ ఉన్నారు, ఏరి వాళ్ళందరూ నాశనం అయిపోతే ఎట్లా? ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి? ఎవరితో చెప్పుకోను? నా కొడుక్కి మీ తాత ఉన్నాడు అని ఎక్కడ చూపించను? వాళ్ళందరూ పోయారు కదా, ప్రజలందరూ నాశనం అయిపోయారు కదా, ఏంటి సంగతి ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా డోంట్ వరీ, నేను నీతో ఈ నిబంధన చేస్తున్నా. నా నిబంధన సమాధానార్థమైన నిబంధన. నువ్వు శిక్ష అనుకున్నావు, కాదు, నేను నిన్ను బలపరచడానికి, నీ తరాలు రాబోతుండగా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా తరాలన్నీ నీతో వర్ధిల్ల చేసి నీ తరమంతటిలోనూ నేను ఒక అద్భుతమైన నిబంధన చేస్తానని చెప్పి సమాధానార్థమైన నిబంధన చేసుకున్నాడు దేవుడు. దేవుని ప్రణాళిక బైబిల్ చదివేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని అంతరంగం నువ్వు చూడడం మొదలు పెడితే నీకు దేవుడంటే ఉన్నంత ఇష్టం ప్రపంచంలో ఏ మనిషి మీద కలగదు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎంత ఆలోచన, అనంత జ్ఞాని అనే దేవుడు. ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడేవాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనుషులతో సమాధానార్థమైన నిబంధన చేశానని చెప్తూ ఆయన అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు సత్రిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుస్తున్నాడు. ఈ మాట మళ్ళీ ఎవడో చెప్పేశాడంటే ప్రవక్త వచ్చేస్తాడు. మధ్యలో ఇర్మియా చెప్పాడు, హెజ్కేలు చెప్పాడు. కాదు, యెషయా చెప్తున్న మాట ఇది. గాడ్ ఆఫ్ దేవుడే నీతో చెప్తున్నాడు, ఇది యెహోవా మాట విను అని ఎంతో చక్కగా మనల్ని ఆదరిస్తున్నాడు. 105వ కీర్తనలో 8వ వచనం కూడా ఈ వచనానికి కంఫర్ట్ ఇస్తుంది. 105వ కీర్తన 8వ వచనం, Psalm 105:8. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకోనును. ఎప్పుడెప్పుడు? నిత్యము. ఎప్పుడెప్పుడు? నిత్యము. ఇప్పుడు నువ్వు అబ్రహాము తాలూకా వారసుడు అయితే, అబ్రహాము తాలూకా వారసత్వమని నువ్వు నమ్మితే, అబ్రహాము నా దేవుడు, అబ్రహాము దేవుడే నా దేవుడు, అబ్రహాముకు అది నీతిగా ఎంచబడినది కాబట్టి నేను కూడా అది నీతిగా ఎంచబడుతున్నానని నువ్వు విశ్వసించినట్లయితే నీ బ్రతుకుకి ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు, నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవుడు అసలు మర్చిపోడంట. అబ్రహాంతో నేను ఇలా చెప్పాను, మానేయటం ఎలాగా, బాగోదు, నేను చేయాలి అని ఆలోచన చేస్తాడంట. మరి నోవహ్ కాలానికి ఇప్పుడు మనం చెప్పే అబ్రహాం కాలానికి ఎంత డిఫరెన్స్ ఉందంటారు? ఎందుకు అతని డిసెండర్స్తో ఈ మాటను ఖచ్చితంగా చెప్పుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞను చాలా పర్ఫెక్ట్గా తీసుకోవటం అనేది దేవుని యొక్క మాట. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను. దేవుడు ప్రజలతో చేసేటువంటి ఏ నిబంధన కూడా దేవుడైతే మీరడు, మాట ఇచ్చి మాట తప్పడు. ఆయన చేసినటువంటి నిబంధనను మనుషులు మీరుతున్నట్లయితే, అంటే దేవుడు చేసినటువంటి నిబంధనలో మనుషులు మీరినా దేవుడు తన మాటను మార్చడు. మనుషులు చేసిన నిబంధనలో మనుషులు మీరినట్లయితే ఈ కడవరి కాలపు పద్ధతుల మధ్య మనం ఆ వాక్యానికి
తగిన వారముగా శిక్షను మనం అనుభవించవలసిన వారం అవుతున్నాం. సో ఈ విషయాన్ని మనం కొంచెం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చదివిన మాటలో ఏముందంటే, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఎలా ఉంటుంది, ఇస్సాకుతో చేసిన నిబంధనను ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడంట. నేను ఈ విషయాన్ని మీకు వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే మనుషులు చేసే నిబంధనలకు, దేవుడు చేసే నిబంధనలకు 3 రకాలైనటువంటి నిబంధనలు మనం చూస్తాం. ఒకటి, దేవుడు చేయనది మనుషులతో. 2, మనుషులు చేయనది దేవుడితో. 3, మనుషులు చేయనది మనుషులతో. 3 రకాలైనటువంటి మాటలు ఇవ్వడం అనేది మనం చూస్తాం లోకంలో. దేవుడు మనుషులతో చేసింది మాటలు, దేవుడు మనుషులకి ఇచ్చిన మాట అది నిబంధన. 2, మనుషులు దేవునికి ఇచ్చినటువంటి మాట అది ప్రమాణము లేక నిబంధన. 3, మనుషులతో చేసుకున్నటువంటి ప్రమాణము లేక నిబంధన. నేను 10,000 రూపాయలు రాజేష్ బ్రదర్కి ఇవ్వాలి. రాజేష్ బ్రదర్ నన్ను అడిగాడు, అయ్యా మీరు 10,000 రూపాయలు ఇస్తారన్నారు, ఎప్పుడు ఇస్తారండి అని. అంటే నేను రేపు ఇచ్చేస్తానండి. అలా కాదులేండి, మనం ఒక మాట అనుకుందాం అన్నాడు. ఆ మాట అదే చెప్తున్నాను, రేపు కాదు ఎల్లుండి ఇస్తాను, పోనే సరే 26వ తారీఖు ఇస్తానయ్యా, జనవరి నెల అన్నాను. అయ్యా ఓకే మంచిది, ఇదిగోండి మరి మీరు ఆ మాట అంటున్నారు, పక్కన రాము గారు దీనికి సాక్షి. సో ఇప్పుడు ఏముండాలి నా మాటలకి? సాక్షి. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటుంటే కొంచెం కృష్ణ గారు వచ్చి ఆ మాట అన్నారు, పాస్టర్ గారు మీరు మాట్లాడడం బాగానే ఉంది, ఆయన మాట ఓకే అనడం బాగానే ఉంది, సాక్షి బాగానే ఉంది, కానీ నోటి మాటలు ఎందుకులేండి, వచ్చిన కాగితం రాసుకుందాము అన్నాడు. ఇది బాగానే ఉంది, మాట తప్పనులేండి, తండి కాగితం తండి, ఎక్కడ సంతకం పెడతాను. పౌరుషం వస్తుందండి, మాటకు రాదు, కాగితం డొడికి వస్తుంది. ఎందుకు కాదు, కాగితం అనేటప్పటికే పౌరుషం వస్తుంది. ఎందుకు ఇవ్వలేను అనుకున్నారా? చెప్పండి ఎందుకు? మాట విశ్వసించలేదని, ఇంకా అనుమానించారని, ఇంకా నమ్మలేదని, ఇంకా తక్కువ చూశారని. అమ్మా మాటను ఆ మనిషి గౌరవాన్ని జీర్ణించుకోలేకపోవడం, ఇంకా తప్పిపోతారేమోననేటువంటి దానికి ఒక సాక్ష్యం. ఇంకొకటి ఏంటంటే, ఆ కాగితం నా మీద నిలబడద్ది. నా మాట పోయినా నా దస్తూరి, నా వ్రాత, నా చేవ్రాలు, నా సంతకం నా మీదకి వచ్చి నన్ను ఏం చేస్తుంది, జీవితకాలం తీర్పులో పెడుతుంది, నిందారోపణ చేస్తుంది. మాట తప్పిపోయారు అనుకోండి, ఏదో చెప్పేస్తాం. రాముని తీసుకెళ్ళిన సాయంత్రం మంచి బిర్యానీ పెడితే ఏదో మాట్లాడతాడు నా పక్షంగా, నువ్వెప్పుడు అన్నావు అనేగలడు. ఇప్పుడు అక్కడ కాగితం ఏం చేస్తుంది, కిక్కురు మన్నవ్వదు. ఇప్పుడు ఆ మాటకు వచ్చి కాగితం కనపడేటప్పటికి నాకు సాక్షులు ఇద్దరుగా ఉంటారు, అతని తరపున ఒక సాక్షి, నా తరపున ఒక సాక్షి, ఇద్దరు సాక్షులు ఉంటారు. పైగా మూడోది ఏంటో తెలుసా, పత్రం ఉంటుంది. ఎవిడెన్స్ ఏంటి ఇప్పుడు? పత్రము, ఒక వాగ్దానము, ఒక రాత ప్రతి ఖచ్చితంగా నా ముందు నిలబడితే ఇంక మరి నేను తప్పించుకోవడానికి కావదు. నేను తప్పిపోయినా నా కొడుకు ఏం చేయాలి, దాన్ని కాగితం తీసుకొస్తే, ఆడు తప్పిపోతే ఆడు మనవడు వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు మేమందరం తప్పిపోయామనుకోండి, కోర్టు వారు మా ఇంటి వారి ఆస్తులను కూడా తీసుకెళ్ళి ఏం చేయగలదు, ప్రభుత్వం వారు ఖచ్చితంగా జప్తు చేయగలరు. ఏంటి కారణం అనంటే, నోటి మాట దాటిపోయింది. ఎక్కడికి వెళ్ళాం మేము ఇప్పుడు? పత్రరూపితంగా ఒక వాగ్దానం. అందుకే దేవుడు తన మాటలను ప్రజలకు మర్చిపోకుండా ఉండడానికి ఆయన ఎలా రాసిచ్చాడు తెలుసా? రాయి మీద చెక్కిచ్చాడు. మామూలుగా రాయలేదు, అది చేతి వ్రాలు అనేటువంటి మాట. అది బైబిల్లో చెప్తాడు. అదంట దేవుని యొక్క మాట ఎలా రాశాడు, చేతితో రాసినటువంటి. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 13వ వచనము, డ్యూట్రానమీ 4:13. స్వరము మరియు 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. ఏం చేశాడంట? చెక్కెను అనుందా, రాసెను అనుందా? రాసెను. నిర్గమకాండం 31లో చూడండి ఏముందో. 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అండర్లైన్ చేయండి. 31:18 అండర్లైన్ చేయండి. ఎలా రాశాడు? దాంతో దేవుని వ్రేలితో, దేంతో రాసింది అక్కడ? విత్ హిస్ ఫింగర్.
విత్ హిస్ బాడీ. ఆయన తన నోటి మాటతో మాట్లాడేసి అయిపోద్దలే, చూసుకోలే, చేసుకోలే అని చెప్పలా. దట్ స్టేట్మెంట్ ఆన్ ద ట్యాబ్. ఇప్పుడు మనం ఇదిగో ఇది ట్యాబ్లెట్స్. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం మనం? ఐప్యాడ్ ట్యాబ్లెట్స్. ట్యాబ్ అంటున్నాం కదా, ట్యాబు. దాన్ని ఇంగ్లీష్లో ట్యాబ్లెట్ అనే అన్నాడు. రాయి పలకని ట్యాబ్లెట్ అన్నాడు. ఈ ట్యాబ్లెట్ని ఆయన ఏం చేశాడు? చేత్తో రాసేసాడు, నీళ్ళతో రాసేసాడు, సంతకం పెట్టేశాడు. అది ఒక చోట కాదు, 2-3 చోట్ల నా విషయం. వ్రేలుతో రాశాడు అని 34:28 కూడా చెప్తాడు. డ్యూటరోనమీ 9:10 కూడా చెప్తాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, దేవుడే తన ప్రజలతో చేసినటువంటి ఆ మాట మార్చనని, మార్చకూడదని, మార్చుకోకూడదని, మార్చుకోజాలదని ఆయన ఎంతో ఖచ్చితంగా ఆ మాటలు రాసి పెట్టేశాడు. మీరు ఇంక దీన్ని ఏం చేస్తారు చూసుకోండి అని చెప్పి చేత్తో రాశాడంట. ఇప్పుడు చెప్దాం, చేత్తో రాసి మన చేతికిచ్చేసినటువంటి ఆ మాటలు ఇప్పుడు మనం మార్చేయచ్చా? ఎంత కష్టంగా ఉండదండి. అది ఆయన మాట కదా, మాట తప్పనివాడు కదా. ఇప్పుడు దేవుడు ప్రజలతో చేసేటువంటి నిబంధనకు ఒక ఉదాహరణ మనుషుల మధ్యలో జరిగించినటువంటి విషయాన్ని నేను మీతో చెప్తానేనండి. ఒక వేటగాడు రెగ్యులర్గా వేటాడి బతుకుతాడు. ఆకలేస్తుంది, భార్య పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, తండ్రి పోషించాలి పిల్లలని చెప్పి తన విల్లు, బాణము, వల పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి ఈరోజు నా అదృష్టం పరీక్షించుకుందామని మొత్తం పరీక్షించుకుంటూ తిరుగుతున్నాడు. భగవంతుడా, నాకు ఈరోజు నువ్వు ఏమిస్తావో చూస్తానని వెళ్తూ ఉండగా ఒక జింక కనబడింది. అది కూడా బంగారు రంగులో ఉంది, విరిసిపోతుంది. ఇంక మనోడు ఆశపడ్డాడు. ఆహా, ఇది గనక నేను పట్టుకోగలిగితే, దీన్ని తీసుకెళ్ళి నేను గనక అమ్మగలిగితే ప్రతి ఒక్కడు వస్తాడు బజార్లో, నాకివ్వు అని అంటాడు. పోటీ పెరుగుద్ది. పోటీ పెరిగినప్పుడు నేను ఖచ్చితంగా ఎక్కువ ధర వచ్చినోడికి అమ్ముతాను. దీన్ని తీసుకెళ్ళి ఒక 3-4 నెలలు వేటకు రాక్కర్లేదు, బ్రహ్మాండంగా హాయిగా ఇంట్లో పిల్లలకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి నేను బతుకుతాను. నాకు దేవుడు భగవంతుడు సహాయం చేయాలని ఆలోచించి నక్కి అది మేస్తున్నంతసేపు దగ్గరకు వెళ్ళి పాక్కుని చప్పుడు చేయకుండా వెళ్ళి దాని మీద వలేసాడు. వలేసి అది చిక్కుకుపోయింది. దానికి అర్థమైపోయింది, ఎవడో నన్ను పడించాడరా అని. అది కాళ్ళతో తనుకునే కొద్ది ఏమవుతుందో తెలుసా? వల టైట్ అయిపోద్ది, చిక్కుబడిపోద్ది, ఇంకా టైట్ అయిపోయింది. మనోడు వెళ్ళి గట్టిగా పట్టేసుకుని దానికి 2 కాళ్ళు 2-4 కలిపి కడుతూ ఉంటే ఆ ప్రదేశంలోకి ఒక ముని ఎవడో వచ్చి, అయ్యా, ఎందుకు దాన్ని నువ్వు బంధించావు అని అడిగాడు. ఏంటి బంధించటం? నా ఆకలి తీర్చుకోవాలి, నా కుటుంబాన్ని పోషించాలి, నేను వేటగాడిని, నాకు ఈ పని తప్పేం తెలియదు, ఉపాయం వేసి పట్టుకోవడం తప్ప, ఉచ్చులేయటం తప్ప నాకేం తెలియదు, కాబట్టి మరి నన్ను ఇంతకంటే ఏం చేయమంటావు అన్నాడు. నువ్వు చెప్పేది న్యాయమే, నువ్వు బతకాలంటే తప్పదు, కానీ నువ్వు ఇలాగ ప్రతిరోజు వచ్చి 2 రోజులకు ఒకసారి వచ్చి ఒక్కొక్క జంతువు పట్టుకెళ్ళిపోతే అడవి ఖాళీ అయిపోద్ది. అడవి ఖాళీ అయిపోతే జంతువు పరిరక్షణ బట్టి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. మరి అది చేయటం న్యాయం కాదు. మరి నువ్వు దాన్ని విడిచిపెట్టానంట. నువ్వు నీతులు చెప్పుకో, నాకు ఆకలి తీరదు, ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు తపస్సు చేసుకోపో అన్నాడు. అయితే ఒక పని చేయి, నేను నీకు సలహా చెప్తాను విన్నాడు. జాగ్రత్తగా వినండి, ఓ సలహా చెప్తాను విన్నాడు. ఏంటి చెప్పన్నాడు? నువ్వు దాన్ని విడిచిపెట్టేస్తే నన్ను నా దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడు నీవే ఊరిలో ఉంచి వచ్చావో ఆ ఊరు పక్కనే 20 ఎకరాలు చెరువును ఆనుకుని ఉన్నటువంటి మెట్టభూమి ఇచ్చాడు. అది నన్ను, నా భక్తిని, నా ప్రవచనాలు విని నాకు ఇచ్చాడు. అది నీకు ఇచ్చేస్తాను, దాన్ని నువ్వు పండించుకో, దాన్ని నువ్వు తిను, కానీ దీన్ని వదిలే. అయితే ఒకటే, ఇంకెప్పుడూ కూడా అడవిలోకి వచ్చి వేటాడకూడదు అని చెప్పాడు. అంటే ఒకసారి ఆలోచించుకున్నాడు, ఏంటి వేట ఎంత కష్టం మీకేం తెలుసు? సో ఆడికి తెలుసు, చెప్తున్నాడు. ఇంక ప్రతిసారి వచ్చి జంతువుల్ని నేనే సగం చంపేశాను, ఇంకా నేను ఇంకొచ్చి పోతాయి, ఈ అడవి ఖాళీ అయిపోతే నేను ఇంకెక్కడికి వెళ్ళి నా కుటుంబాన్ని పోషించుకుంటాను, అదేదో పొలం పని చేసుకుంటే నాకే బెటర్గా వస్తుంది కదా అని చెప్పేసి, అలాగే స్వామి, నీ మాట మాత్రం నేను నమ్ముతాను, మరి నువ్వు నా దగ్గర తీసుకోకూడదు, అజయ్య ఆడు నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను, ఎవరి చేతిలో ఉంటే తీసుకో, నువ్వు అడవిని వదిలే అన్నాడు. వెళ్ళిపోయాడు. అడవి చక్కగా వదిలేశాడు. జింక వెళ్ళిపోయింది. మనోడు ఇంటికి వెళ్ళాడు. ఆ 20 ఎకరాలకు హద్దులు చూసుకున్నాడు. చెరువు పక్కన ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇక కష్టపడి భార్య పిల్లలతో దున్నుకున్నాడు. పంట వచ్చేయటం మొదలుపెట్టి 3 పంటలు వస్తుంది. 3 పంటలని ఓ పంట ఉంచుకున్నాడు, 2 పంటలు అమ్మాడు, డబ్బులు వచ్చినాయి. ఇంక మీరు చెప్పొద్దు, రైతు రాజు అయిపోతాడు కదా. పంట పండిందని రోజు నువ్వు ఏమడిగినా ఎలాగైనా ఇవ్వగలడు. సో నెమ్మదిగా
మనిషికి ఆస్తులు పెరిగాయి. ఆస్తులతో పాటు పెద్ద బంగళా కట్టేసుకున్నాడు. డబ్బులు ఎక్కువైపోతున్నాయి, పంట విపరీతంగా వచ్చేస్తుంది. దాన్ని ఇంట్లో వాళ్ళందరికీ బంగారం చేయించాడు. ముందు మనం కొనుక్కునేది ఇంట్లో మనం బాగా పెరిగామని చెప్పడానికి వచ్చేవి మెడలోనూ ఒంటి మీదకే. అవి వచ్చాకే మీకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది, మా ఆయన పర్వాలేదని. లేకపోతే అప్పటి వరకు మా ఆయన ఉన్నాడు అంటారు. సో అందుకని ఆ బంగారంతోనే బతుకులు అయి తేలుతుంది. బంగారాలు వేసుకుంటున్నారు, కొంచెం రాయల్గా ఫ్యామిలీ బతుకుతుంది. ఈలోపు 10 మంది పనులు ఆటోమేటిక్గా వస్తారు కదండి. వీళ్ళు పెరుగుతున్నప్పుడు పిల్లలకి మంచి బ్రహ్మాండంగా వచ్చింది. ఇంక మరి చెప్పక్కర్లేదు, నగలు వచ్చాయి, ఇల్లు వచ్చింది, ఆస్తులు వచ్చాయి, పనోళ్ళు వచ్చారు. విపరీతంగా పెరిగిపోతున్న వద్దన్న కూడా వచ్చినటువంటి డబ్బులు, అలాగే వచ్చినటువంటి పెద్దరికాలు, ఊర్లో వాళ్ళందరూ గౌరవాలు, దండాలు, పదవులు, ఆటోమేటిక్గా ఊరంతా స్థలాలు కొనేసాడు. డబ్బులు వస్తుంటే ఏం చేస్తాడు? ఎవడు అమ్ముతానంటే రే నీకు డబ్బులు ఇస్తాను, అది ఇచ్చారా అంటున్నాడు. మొత్తం చాలా ఎక్కువగా భూములు తీసుకున్నాడు. సార్ బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. ఆనందిస్తున్నటువంటి ఆ సమయంలో ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ చేరి అప్పటికే ఒక 15-20 సంవత్సరాలు అయిపోయింది. అన్నారంట, జింక మాంసం తినాలనిపిస్తుందని. మీకు చాలా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? తీశాడు మళ్ళీ. అల్ల పైన ఎక్కడో పెట్టాం, తీయండిరా అన్నాడు. అది వల తీశాడు. బాణం అది వేసుకున్నాడు. ఫ్రెండ్స్ అందరిని వేసుకుని అడవిలోకి వెళ్ళి ఇంక మీరు పాత విద్య కదా, కొన్నిసార్లు వయసుతో పాటు ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వంగలం కానీ చెప్పేస్తాం, అలా వస్తుంది, ఇటు నుంచి వెళ్ళరా అంటే వీళ్ళతో దొరికిపోతుంటే 1-2 కాదు, ఒక 30-40 జంతువుల్ని పిగిచ్చేశాడు, బంధించేశాడు. ముని వచ్చాడు. అడవంతా అల్లకొల్లం అయిపోతుందిగా, పరిగెడుతుంటే పశువులు. ఆ మునికి తెలిసిపోయింది ఏంటో జరిగిందని వచ్చాడు. వచ్చి మర్చిపోయాను చెప్పడం, వీడు వల వేసుకుని బయలుదేరుతూ ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చిందంట. ఏమండి నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా? తప్పు చేస్తున్నావు. మనకు ముని ఏం చెప్పాడు? నువ్వు వేటకు రావంటేనే కదా నీకు అదంతా ఇచ్చాడు అని అంటే, నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, పుట్టింటికి వెళ్ళిపోతావు అన్నాడంట. జనరల్గా మనకు వచ్చేది అదే కదా. నేను కష్టపడి సంపాదించాను, అది 20 ఇచ్చాడు, ఇప్పుడు 60 ఎలాగయింది, ఈ బిల్డింగ్ ఎలాగొచ్చింది, నీ ఒంటి మీద అన్ని హారాలు ఎక్కడి నుంచి దిగాయి, మునిచ్చాడేటి, ఇవన్నీ నావి, ఎక్స్ట్రాలు మాట్లాడకు, పుట్టింటికి వెళ్ళిపోతాను అంటే, సరే బాబు బతుకు జీవుడా, ఎందుకని కాముగా ఉంది ఆవిడ. ఈ పుణ్యస్త్రీ ఇంటికి వెళ్ళిపోయాడు. వీడు వలేసుకుని వచ్చాడు, మొత్తానికి ముని వచ్చాడు. ఏంటి సంగతి అని అడిగితే చెప్పాడు, ముని నువ్వు కావాలనుకుంటే ఆ 20 నీ ముఖాన్ని పడేస్తాను, తీసేసుకో, ఎక్స్ట్రాలు చేయకు. నేను నా స్నేహితులకి జింక మాంసం కావాలన్నాడు, నేను వేటాడతామన్నారు, సరదాగా తీసుకొచ్చాం, మేము మాట్లాడుకుంటాం, నీకు సంబంధమే లేదు. ఇన్ని సంవత్సరాలు వదిలేశాను కదా అడవిని, ఇప్పుడు నాకు కావాల్సిందే నేను తీసుకుంటాను, నీకు కావాల్స్తే తీసుకో, బోర్డు 20 ఎవరికి కావాలంటే. అలా కాదు, నా మాటను ఎంతో చెప్పాడు ఆయన. వినలేదు. వినకపోగా నేను ఇలాగే చేస్తాను, ఎక్కువైతే నిన్ను కూడా బంధిస్తాను అన్నాడు. వెంటనే అమ్ముని, నీ రాతకు నేనేం చేయగలను, సరే మంచిది బాబు, మరి నువ్వు నా మాట కూడా వినేలా లేవు అని వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళంగానే ఏనుగుల గుంపు వచ్చింది. మొత్తం వచ్చి తొండంతో ఒక్కొక్కడిని తొక్కుతుంటే, కొడుతుంటే కాలుతోని ఎవడు ఇటు పరిగెట్టాడో తెలియకుండా పరిగెత్తారు. మొత్తం వచ్చిన బ్యాచ్ అంతా తోలేసినాయి. ఇంకొకడు బతికి జీవుడా అనుకుని ఈ ఏనుగుల ముందు ఎవడో బతకలేడండి. సో పరుగులెత్తించేస్తుంటే అడవిలో నుంచి పారిపోయి చెట్టుకోవడం పట్టుకోకూడదు అయిపోయి ఈ సారు ఇంటికి ఈడ్చుకుని వచ్చాడు. ఈ పట్టుకొని వెళ్ళి ఏమి తేటలా అన్నీ పారిపోయినాయి. మొత్తానికి ఇంటికి వస్తుంటాడు. ఎదురుగా భార్య పిల్లలు పరుగులెత్తుకుంటూ వస్తున్నారు. ఏమైంది అని అంటే, ఏమండి ఏం చెప్పమంటారు, దీపం పైనుంచి కింద పడిపోయి ఇల్లు కాలిపోయింది, మనం కొన్న ఇంటి పత్రాలు, నువ్వు కొన్న బంగారం, మనకున్న పంటలు, ఒకటి కాదు ఇల్లు మొత్తం బూడిదైపోయింది, ఊరంతా బాగానే ఉంది, మందే తగలడిపోయింది అందవాడు. సర్లే పద అనుకుని 4 అడుగులు వేసేటప్పటికి పొలంలోంచి రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా చెరువు కట్ట తెగి పొలాలు ముంచేసింది, ఇంకా మరి ఆ పొలంలో పంట అనేది మనం తినటానికి రాదు అని. అప్పుడు అతని మట్టి అయిపోయినటువంటి ఆ బూడిద దగ్గరికి వచ్చి నుంచుని చూస్తున్నాడట. ఊరంతా ఎదురుగా వచ్చి, ఎక్కడ ఉన్నాడు అక్కడికే వచ్చాడు. ఇప్పుడు వీడి బతుకులో ఏ పరిస్థితినైతే దేవునితో వాడు తేడా చేశాడో తిరిగి దేవుడు అక్కడికే తీసుకొచ్చాడు, వీడికి తగిన శాస్తి జరిగింది, పరిస్థితి బాగా జరిగిందని విపరీతంగా వెటకారాలు ఆడుతూ, వీడు పొలాలన్నీ నాయి, స్థలాలన్నీ నాయి అనుకున్నాడు. కాగితాలే ఇప్పుడు పత్రాలు పోయినాయి కదా, కాలిపోయినాయి కదా, ఎవడ స్థలంలో ఆడు దిగాడు. ఇది నాది, నువ్వు దగ్గర అనవసరంగా నన్ను ఆక్యుపై చేసుకుని ఇంక నీ దగ్గరికి ఎవడు పనోళ్ళు రాలేదు, ఆదరించడానికి స్నేహితులు రాలేదు, బంధువులు లేరు, అందరూ చెల్లా చెదరైపోయారు. బతకలేక ఆడ ఊరు వదిలిపెట్టి
భార్యా పిల్లలతో కట్టుబట్టలతో దాటిపోయాడట. ఈ ఈ ఉదాహరణగా మనం తీసుకున్న ఈ వృత్తాంతం మనకి ఏం అర్థం చెప్తుంది? మాట ఇచ్చిన మాటకు అతను ఏం చేయగలిగాడు? ఒక్క నిమిషం గుర్తు చేసుకో. నీ బతుకు ఈరోజు బట్ట కట్టి 4,000 నోట్లో దూరుతున్నాయి అంటే ఎవరితో నువ్వు చేసుకున్న వాగ్దాన ఫలితం ఇది. కానీ ఈరోజు నీ మాట ఏంటి? ఈరోజు నీ ప్రవర్తన ఏంటి? ఈరోజు నీ హృదయం ఏంటి? ఈరోజు క్రొవ్విన నీ మాటలేంటి? ఈరోజు బంగారం మాట్లాడుతుందే, నీ కారు మాట్లాడుతుందే, నీ డబ్బు మాట్లాడుతుందే, నీ పదవి మాట్లాడుతుందే, నీ పరపతి గౌరవాలు మాట్లాడుతున్నాయే. ప్రభువు మాట నీ హృదయంలో ఎట్లుంది? ఏ స్థితికి నువ్వు నిలిచి ఉన్నావు? ఈరోజు నేను అతను ఇలా పారాడు అని చెప్పడానికి ఉదాహరణగా నువ్వు ఇలా అవుతావని నేను చెప్పను. కానీ నిబంధన మీరిన నీకొక హెచ్చరిక ఏమో చూసుకో అని చెప్తున్నా. ఎక్కడ మీరావో చూసుకో, ఏ వాగ్దానం తప్పావో చూసుకో, ఏ మాట ఇచ్చి నెరవేర్చుటకు నువ్వు అవసరం లేదనుకుంటున్నావో చూసుకో, అడగలేదనుకుంటున్నావో చూసుకో, ఆయన చెప్పలేదనుకుంటున్నావో చూసుకో, గుర్తు లేదనుకుంటున్నావేమో దేవుడితో చూసుకో. నిబంధన ఇచ్చినవాడు మర్చిపోడు, రాతి మీద రాశాడు. నీ గురించి శాశ్వతమైన ప్రేమతో చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ఆదాముతో ఇచ్చినటువంటి మాట నుంచి, ఆ నోవహుతో ఇచ్చిన మాట నుంచి అబ్రహాముతో నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేటప్పుడైనా నీకు అర్థం అవ్వాలి, అమ్మ నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో, నా బ్రతుకు జ్ఞాపకం చేసుకుంటాడేమో, ఏంటి నా పరిస్థితి అని. అంటే ప్రతిరోజు చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆ వాగ్దానం కార్డులు ఎత్తిపెట్టుకుని తెగ ప్రార్థన చేస్తారు. ప్రభువా నువ్వు ఎలాగ అన్నావు. అవును, ప్రభు కూడా అంటాడు, నువ్వు నాతో ఏమన్నావు గుర్తు చేసుకున్నావా అన్నాడు. మరి నువ్వేం అనలేదా? నువ్వెన్ని ప్రార్థనలు చేస్తుంటావో, ఎన్నెన్ని మాటలు అనేసి ఉంటావు దేవుడితో. ఇప్పుడు ఆ మాటలన్నీ మనం వాగ్దానం ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నీ మనం ఏమైనా నెరవేర్చుకుంటున్నామో ఒకసారి చూడండి. ఎన్ని మాటలు మాట తప్పామో కదా. యాకోబుతో దేవుడు మాట్లాడతాడు, హే యాకోబు, ఏంద్రా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నీ బతుకేంటి? నీ పరిస్థితి ఏంటి? పారిపోతున్నప్పుడు నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకొస్తే, పడుకున్నప్పుడు తల కింద రాయి పెట్టుకుంటే నీకు దర్శనం ఇస్తే నువ్వేమన్నావు? నువ్వు నాకు మందిరం కడతాను ఇక్కడికి వచ్చి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ ప్రదేశము బేత్ ఎల్ అని చెప్పావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడెక్కడ పోతున్నావు? ఆస్తి వచ్చిందనా? నీ పిల్లలు వచ్చారనా? నీకు పిల్లలు వచ్చారనా? మీ అన్న నువ్వు కలిసిపోయారనా? ఏంటి సంగతి అని దేవుడు మళ్ళీ తిరిగి గుర్తు చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నువ్వు నాతో మాట్లాడినటువంటి మాట నేను మర్చిపోయాను, ఇక నేను ఇలాంటి పనులు చెయ్యనని చెప్పి తిరిగి అక్కడ మళ్ళీ ఆ ప్రదేశంలో తను నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడడానికి యాకోబుతో ఏదో నిబంధన ఉంది, దేవునికి యాకోబుకి ఏదో లింక్ ఉంది. అందుకు దేవుడు ఆ తిరిగి యాకోబుని గుర్తు చేశాడు. మరి ఇప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవడానికి కారణం ఏంటో? ఎన్ని మాటలు మనం తప్పిపోయి ఉన్నామో. మనతో దేవుడికి పని లేదా? ఆయన మళ్ళీ నీకు జ్ఞాపకం చేయాలా? ఆయన మాటలో నుంచి నువ్వేమి ఆయన స్వరం వినవా? మాట తప్పు వారు వస్తారు, మాట తప్పు తరం ఉంటుంది. వారు దేవునితో మాట తప్పుతారు, దేవుని ప్రజలతో మాట తప్పుతారు, వారు వ్యక్తులతో మాట తప్పిపోవడానికి వాళ్ళకి ఈజీగా తీసుకుంటారు. ఏంటి ఆ విషయాలు? ఇలాంటి ప్రసంగాలు ఎక్కడైనా చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ దేవుడికి డబ్బులు ఇమ్మని ఆఖరికి వచ్చి మిగుతాం. ఎండ్ ఆఫ్ ద కన్క్లూజన్ ఏంటి? గాడ్కి నువ్వేమన్నా ప్రామిస్ చేసావా? నువ్వు దశభాగం ఏమవడం మానేసావా? నువ్వు కానుక తేడం మానేసావా? తెచ్చుకో, ఇదే గొడవ పడతారు. అసలు బైబిల్ చెప్పేది కానుకల గురించి మాట్లాడదు, ప్రభుతో నీ నిబంధన. ఏ పరిస్థితుల్లో నువ్వు నిలబడ్డావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో 23వ వచనం, ఈ గ్రంథకర్త సామెతల్లో ఎంత పర్ఫెక్షన్స్లో వాక్యాలు రాస్తాడంటే, ఈ వచనాలు 21వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ప్రొవర్బ్స్ 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఎంత మాట అండి ఇది! నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. కరోనా టైంలో మూతికి మాస్క్ వేసుకున్నాం ఎందుకు? నిన్ను నువ్వు కాపాడుకోవడం. ఎందుకు? నీ నోట్లోది బయటోడికి వెళ్ళి ఆడిని పాడు చేయకుండా, ఎవడో వదిలింది నీ ముక్కులోకి నీ నోట్లోకి వచ్చి నిన్ను పాడు చేయకుండా. సో జాగ్రత్తగా మాస్క్ వేసుకున్నాం. మాస్కులు ఇప్పటికీ వేసుకుంటున్నాం, కానీ నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ప్రాబ్లమే. వైరస్ని ఆపగలం, సౌండ్ని ఆపలేకపోతున్నాం. ఏంటి తేడా? నోటిని భద్రం చేసుకోవడం. నేను ఈ విషయం చదివేటప్పుడు ఈ 21వ వచనం మీద పుస్తకంలో రాసినప్పుడు చాలా విషయాలు రాశాను. నోటిని నాలుకను భద్రం చేసుకోవడం అంటే ఏంటి, శ్రమల నుంచి ఎక్కడెక్కడ నోరు కాపలా చేస్తని చాలా వివరంగా కొన్ని ఉదాహరణలు చిన్న స్టోరీస్ పెట్టి రాశాను ఆ బుక్లో. కానీ నాకు ఆ తర్వాత అర్థమైంది, ఇది అది ధ్యానించేటప్పుడు నాకు అర్థం, ఈ వచనం నాకు ఇప్పుడు నేను మళ్ళీ ధ్యానిస్తుంటే, అంటే బుక్ రాసే కాంటెస్ట్ వేరు, ఇప్పుడు ఈ కాంటెస్ట్లో నేను చదువుతున్నప్పుడు నాకు ఇంకోలాగా అనిపించింది. దేవుడి దగ్గర దేవుడితో వాగ్దానం ఇవ్వకుండా నోరు కాసుకొని చూద్దాం. దేవుడితో తొందరపడి మాట్లాడద్దనే కదా ఇక్కడ ఉంది. అసలు
దేవుడి దగ్గరికి నీ సిచ్యువేషన్ నిన్ను దేవుడి దగ్గరికి తీసుకొస్తా, డౌట్ లేదు. ఎవడే శ్రమలో ఉన్నా అల్టిమేట్గా రావాల్సింది ఎవడు? శరణం, ఆయన పాదాలను పట్టుకోవాల్సిందే. వచ్చినప్పుడు నువ్వు నోరు మాట్లాడకుండా ఆపు చూద్దాం. ఈ వచ్చిన పట్టుకుని ప్రభు సామెతలు 21-23 ప్రకారం మాట్లాడుతున్నావు, నేను మాట్లాడినాను, కూర్చో చూద్దాం పోనే. ఆ శ్రమ నిన్ను మాట్లాడేస్తుంది, ఆ పరిస్థితి నిన్ను నోరు తెరవనిస్తుంది, నీ హృదయం మాట్లాడుతుంది, నీ అంతరాత్మ మొర్రపెడుతుంది, అంతరంగం వేదంతో దేవుని కొరకు ఏడుస్తుంది. ఆ టైంలో నువ్వు వినని మాటలు నీ చెవులు వినపడతాయి, నీ ఆత్మ ఘోష వినపడుతుంది. మాట్లాడకుండా ఆగగలమా? చెప్పగలరా? అంతా నా మేలుకే. ఆ పాట నాకు రాదు, రాగం ఏదో పాడానులే. ఏది జరిగినా నా మేలు, రోమా 8:28, సమస్తము మేలు కొరకు సమకూడు జరుగుతున్న ఎరుగుదుము, కాబట్టి అంతా నా మేలుకే అని నిజంగా కృతజ్ఞతలు చెల్లించగలవా? ఏ సమస్య వచ్చినా ఏం చేస్తారు? మీకొస్తే ఒకలాగా ఫీల్ అవుతారు, మీ అమ్మా నాన్నకు వస్తే మరి ఏడ్ చేస్తాం, వయసు అయిపోయింది అంటారు. మీ పిల్లలకు వస్తే మాత్రం రొమ్ము బాదుకుంటారు. ఎందుకు గుర్తిసుకుంటారు? అమ్మో నా కూతురు, అమ్మో నా కొడుకు, అమ్మో ఎలాగవుతుంది, కుదరదు, దేవా ప్రామిస్లు. హాస్పిటల్లో పలకరించడానికి, ఒక రోగిని పలకరించడానికి వెళ్తే ఆవిడ పాపం పార్కింగ్ లాట్లో కూర్చుని ఏడుస్తుంది. ఎవరో నా కారు వెనక్కి చూస్తుంటే నాకు అద్దంలో కనబడుతుంది. ఎవర్రా బాబు కారు గుద్దేస్తుంది వెనక, ఆ వెనకట్లు కూర్చుంది, చూస్తే ఓ ముక్కు పెట్టుకుంటుంది. నాకు ఖచ్చితంగా క్రైస్తవురాలని మరి కొంతమంది కొన్ని ఏడుపులను బట్టి చెప్పచ్చు, క్రైస్తవులు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ కారుని కొంచెం దూరంగా ఆపి బ్యాక్ తిరిగి వెళ్ళి అడిగాను, అమ్మ కారు వెనక్కి పెడతారు, ఇది పార్కింగ్ ప్లేసు, నువ్వు అక్కడ కూర్చున్నావు, ఇప్పుడు నేను ముందు నుంచి వస్తే ఇప్పుడు నువ్వు కనపడు, నువ్వు నేను వెనక్కి తిప్పి వచ్చాను, నాకు ఆ రేర్ కెమెరాలో కనపడింది కాబట్టి ఆగాను, లేకపోతే ఆ పొగని మీ పడి ఆ పొగ పైకి లేచి నేను గుద్దితే నువ్వు చస్తావు, ఏం జరిగింది ఏంటి సంగతి అని అడిగితే అప్పుడు చెప్తుంది, నీ కారు మీద నేను వాక్యం చూశాను, అది చూసి నాకు ఇంకా ధైర్యం వచ్చేసింది, ఏడుపుతో కూడిన కృతజ్ఞత వచ్చేస్తుంది అంది. ఆహా, బంపర్ మీద ఉన్న స్టిక్కర్లే మాట్లాడుతుంటే, అదే విండ్షీల్డ్ మీద ఉన్నవే మాట్లాడుతుంటే దేవుడితో మాట్లాడే ఆదరణ అలాగే కదా ఉంటుంది మనకి. ఆ టైంలోని మంచి కంగారుగా ఉంటే ఆటో మీద నేను నీకు తోడై ఉన్నాను కానీ ఆత్మలో లేచి కూర్చుంటాం, ఎందుకంటే వాక్యం మాట్లాడేసింది, దేవుడై ఉన్నాడు. అప్పుడు తెలుస్తుంది, నువ్వు బైబిల్ తెరవగా రోజు తెలిస్తే నీకు రోజు తెలుసు దేవని హాయ్ నీతోనే ఉన్నాడు. ప్రతిరోజు నేను వార్నింగ్ ఇచ్చుకోకుండా ఉండడు. నువ్వేం చదువు, ఎజ్కేల్ చదువు, ఆదికాండం చదువు, నీతో మాట్లాడకుండా ఉండడు ఆయన. సో మనం చదవం కాబట్టి పట్టించుకో. మొత్తానికి ఆవిడ ఏంటి సంగతి అని అడిగితే ఆవిడ చెప్పింది, బాబు మీరు పాస్టర్ గారా అని. అలా అనిపిస్తామేమో కొన్నిసార్లు, సివిల్ డ్రెస్లో ఉన్నా కూడా, తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ అంటే అనుకోవచ్చు, సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ పాస్టర్ గారా అంది. అంటే పాస్టర్ గారినేనమ్మా చెప్పు అన్నాను. అంటే బాబు నా కొడుకు బతికితే నీకు ఇచ్చేస్తానంది. రోడ్డు మీద నిబంధన ఇది. అది హాస్పిటల్ నిబంధనలు, హాస్పిటల్ గేట్ దాటి ఉండదు, కొబ్బరికాయ కొట్టేస్తారు. ఒక్క కొబ్బరికాయ ఈడిసి కొట్టి పోయింది పో దరిద్రం, ఇంకా నేను నీ జోలికి రాను. మాట పోయే, కొబ్బరికాయ నీళ్ళతో పాటు దరిద్రం పోయే, ఇంక నిబంధన కూడా పోయే. నన్ను నమ్మవద్దు, తొందరపడకు, నువ్వు నాకేమి ఇవ్వద్దు, నీ కొడుకు ఏం అవ్వదు, ఆడు బతికేశాడు, నువ్వు వెళ్ళి చూసుకో. నువ్వు నీకు చెప్పింది ఏదైతే ఉందో నాకు తెలియదు, మన ఇద్దరం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. వాడు బతికే ఉన్నాడు, వాడికి ప్రాణం పోదు, వాడు నార్మల్గానే ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, మంచిగా బతుకుతాడు. నువ్వేం టెన్షన్ పడదు, కావాలంటే వెళ్ళి కనుక్కో, నేను పలానా ఐసీయూకి వెళ్తున్నాను, అక్కడి నుంచి కిందకు వస్తాను, నేను గనగంట పడుద్ది, కావాలంటే నువ్వు అక్కడ ఏం జరిగిందో నువ్వు వచ్చి నాతో చెప్పు. కానీ ఆడు బతికే ఉన్నాడు, బతుకుతాడు, ఏమీ అవ్వదు, నువ్వు వెళ్ళేటోటికి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు, వెళ్ళిపోను అని అంటే ఆవిడ చూసి బాబు 22-27 ఎంత దాని నెంబర్, అంత కారు నెంబరు 27 అదేది చెప్తుంది నాకు. ఏంటిది చెప్తుంది ఇవిడ, అది కారణమా ప్రకటన, మనకంతసేపు ఏదో ఆలోచిస్తాం మనం, ఏదో చెప్పింది రెఫరెన్స్ ఏమో అనుకుంటున్నాను, పట్టించుకోలేదు. మీరు ఎలాంటి అమ్మా అన్నాను, ఇంకా వెళ్ళిపోయింది. నేను పైకి వెళ్ళిపోయాను, నా పని చూసుకున్నాను, మర్చిపోయాను ఆవిడ సంగతి. కానీ తిరిగి నేను వెళ్ళిపోయేటప్పుడు కారు ముందు ఆవిడ నుంచుని ఉంది, ఒక యాపిల్ పండు పట్టుకుని. ఏమ్మా అని అంటే, బాబు నా కొడుకు బతికేశాడు, దేవునికి వందనాలు, బాబు ఇది ఉంచండి అంది. అలాగే ఇవ్వన్నాను, తీసుకున్నాను. ఏమైంది, చచ్చిపోతాడని చెప్పారు బాబు, ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి, దాంట్లో అంతా నార్మల్గా వచ్చాయి, ఇంకేం అవ్వదమ్మా, పర్వాలేదు, సాయంత్రం వార్డుకి, రేపు ఉదయాన్నే వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు, ఇంకా నా కొడుకు బతికేసినట్టే బాబు అని. దేవునితో చేసిన నిబంధన మర్చిపోకు. నువ్వు మనిషిగా నాతో చేసావు, కానీ నా వెనకాతలు ఎవరిని చూసావు? దట్స్ ఆల్. నువ్వు అన్నావు, వాక్యం అన్నావు, కారు అన్నావు, నువ్వు నెంబర్ ఏదో కూడా చెప్పావు, కాబట్టి తెలుసుకో, ఆ నిబంధన నువ్వు తెలుసుకో అన్న. మరి ఎంతమంది అలాగ దేవునితో చేసిన నిబంధనను మాట తప్పిపోయి ఉన్నారో చూసుకోండి ఈరోజు. ఇట్స్ నాట్ ద హాస్పిటల్ మ్యాటర్, సో మెనీ ఇష్యూస్, కానీ
దేవుడు తన ప్రజలతో చేసే నిబంధన చాలా అద్భుతంగా ఉంటుందరా. అది నేను చెప్పడానికి టైం సరిపోదు కానీ, బట్ నేను మళ్ళీ చెప్తాను మీకు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మాటను జాగ్రత్తగా ఉండమని చెప్తాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాట చూద్దాం. 12వ అధ్యాయము 13వ వచనం, సామెతలు. ఇది మనుషులతో మాట్లాడేటప్పుడు మనం వార్నింగ్ తీసుకునేటువంటి విషయం. 12:13. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. అంటే ఆ ఉరిని ఏం చేస్తాడు నీతిమంతుడు? తప్పించుకుంటాడు. తప్పించుకుంటాడు. పెదవుల వలన వచ్చేటువంటి దోషము, దోషం అంటే ఏంటి? మాట. మాట. మాట్లాడేటప్పుడు మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మనందరికీ ఉంటుంది ఈ జబ్బు. ఇక్కడ ఎవడు లేనోడు ఎవడన్నాడు మోగోడు తప్ప. ఎందుకంటే ఎమోషన్లో మనకు కొన్నిసార్లు ఏమొస్తుంటాయి? రాజుల్లో ఫీల్ అయిపోతాం. వస్తారు, మహాప్రభు అనగానే ఏమైంది అని అంటాడు. శుభవర్తమానం చెప్పు, రాణి గారు యువరాజుని ప్రసవించారు. టక్కంత ఎత్తాడండి ఆ ఎమోషన్లో. అది వజ్రాల హారమో నగల మూటో తెలియదు. ఎవరు అక్కడ అంటాడు. అనగానే రాజు ఇలా అన్నాడంటే ఓ మూట ఇసరాలన్నాడు పట్టుకుని ఉంటాడేమో, మరి తప్పని ఇస్తాడు. తీసుకో అని వార్త తెచ్చినోడికే అంత బహుమతి ఇచ్చిన రాజు ఎమోషన్ కదా అది. రాజు తన ఐశ్వర్యమును బట్టి దీవిస్తాడంట, బైబిల్ అది చెప్తుంది. అంటే తనకున్నటువంటి కలిమిలో నుంచి ఒక వర్తమానం అతని హృదయాన్ని సంతోషింపజేస్తే ఎంతైనా ఇవ్వడానికి రాజుగారు ఇష్టపడతాడు. తండ్రి అయిన దేవుడు ఒక రాజుతో పోల్చబడి ఆ ఉపమానం మనకు చెప్పబడుతుంది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఆ టైంలో మనం కూడా రాజు అయిపోతాం. అవతల మనిషి మనకి ఏదైనా కొంచెం అన్నాం అనుకోండి, నేను చూసుకుంటానులే, ఇంకా అంతే. నువ్వేం చూసుకోవాలో తెలియదు, ఎందుకు చూసుకోవాలో తెలియదు, ఎంత చూసుకోవాలో తెలియదు, వాగ్దానం ఇచ్చేస్తారు. కానీ చాలా తెలివైన వాళ్ళని కూడా నేను చూశాను. పనంతా చేయించుకుంటారు, గుడ్డముక్క ఎవరు, రూపాయి ఎవరు. ఏమన్నంటే ఎల్లు తినెల్లు అంటారు, అంతే. ఆ పూట తిండే అడిగి దిక్కే. ఎందుకు అలా ఇవ్వలేరు అని అంటే పెదవులు కాచుకోవటం వాళ్ళకి తెలుసు. దీవెన ఎక్కడ వెళ్ళిపోద్దో, ఆశీర్వాదం ఎక్కడ ఇచ్చేస్తామో, ఇస్తే వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో, ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అలా ప్రయాసపడినటువంటి పిల్లలు ఒక తరం తర్వాత మీరు చూస్తే ఈ తరం వాళ్ళు ఆ తరం వాళ్ళకి దాసులు అవుతారు. వీళ్ళ దగ్గర వాళ్ళు పనిచేస్తారు కదా, వీళ్ళ వల్ల వాళ్ళు దీవించబడరు కదా, వీళ్ళ వల్ల వాళ్ళు ఆశీర్వదించబడరు కదా, వీళ్ళ వల్ల వాళ్ళు తృప్తి పొందరు కదా. కొద్ది కాలంలో బండి అయిపోద్ది, బండి ఓడైపోద్ది, రివర్స్ అయిపోద్ది. ఆ పిల్లలు లేమిలో నుంచి వచ్చి అధికారులు అవుతారు, నీ పిల్లలు వాళ్ళ కింద దాసులు అవుతారు. అది చూడాల మ్యాజిక్. నీ డబ్బు అక్కడికి రాదు, నీ పదవులు అక్కడికి రాదు, నీ కొంపల దగ్గర దేనికి పనికిరావు. ఆ రోజు నువ్వు వెళ్ళి పరిస్థితి వచ్చినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, నీ పనివాడి కొడుకు దగ్గరికి వెళ్ళి, కూతురు దగ్గరికి వెళ్ళి, మనవరాల దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు కట్టుకునేటప్పుడు నీ తల పైకెత్తించేటప్పుడు తెలుస్తుంది నీ పరిస్థితి ఏంటి అని అంటే, ఆ రోజు నువ్వు నీ హృదయపూర్వకమైన ఒక వ్యక్తిని పెదవులతో దీవించలేకపోయావు, నోటితో ఆశీర్వదించలేకపోయావు, ఆస్తిలో భాగం ఇవ్వలేకపోయావు, ఒక మంచి వస్త్రం ఇవ్వలేకపోయావు, ఒక నిండైన ధనము ఇవ్వలేకపోయావు. నువ్వు చేయించుకున్నావు, నువ్వు అనుభవించావు. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీ పనివారు కూలి బిగబడితే కూలి ఏడుస్తుంది అన్నాడు దేవుడు. కూలి ఏడ్చేస్తుందంట, నేను అక్కడికి వెళ్ళాల్సిన నీ ఇంట్లో ఉండిపోయాను చూసుకో అని. బీరువా పగలగొట్టుకుని వెళ్ళిపోద్ది అది, రెక్కలు కొట్టుకొని ఎగిరిపోవనంట. అది అర్థం ఏంటి? అదే బీరువా పగలగొట్టడం అంటే. మీకు భాష సరిగ్గా అర్థం కావట్లే. నువ్వు వద్దన్నప్పుడు ఎలా వెళ్ళిపోద్దో తెలుసా? నువ్వు ₹1 కోసం తీరిస్తే అది ₹100 బడికి ఎగురుద్ది. దాని రెక్కలు ఉంటాయి దానికి. నువ్వు రూపాయే ఖర్చు పెట్టడానికి కష్టపడతావు, కానీ అది 1000 10,000 బయటికి వెళ్ళిపోతుంటాయి. అది కారణం నువ్వు బిగబడిన. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఈ పెదవులను కాచుకోవటం జ్ఞానంగా అనుకుంటావేమో, కానీ అది పాపమునకు లేక బలహీనతకు లేక రోషకారణమైనటువంటి అనవసరమైన ప్రాలాపనకు నోటిని అదుపు చేసుకో. దానివల్ల వచ్చేటువంటి కీడు నువ్వు ఆపుకోగలుగుతావు. నిందలు వేయటం మాత్రమే కాక దీవించేటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా ఎమోషన్లో కొన్ని పదాలను మాట్లాడతాం, వాగ్దానాలను ఇస్తాం, ప్రమాణాలను చేస్తాం. అవి మనకు కీడవుతాయి, మనకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి నోటి మాటతో మాట్లాడేటువంటి మాటలు మాట తప్పువారుగా మనల్ని మారుస్తాయేమో. ఈరోజు నేను చేయగలుగుతానండి, రేపు నేను చేయగలనా? కానీ ఈ రోజుకి నేను ఇచ్చే మాట కొన్నిసార్లు ఏమవుతుంది, అది ప్రొలాంగ్డ్. ఈరోజు మాటగా మారదు, మరి కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి రావచ్చు. నువ్వు వచ్చి ఆ మనిషి వచ్చి, సార్ ఆ రోజు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రెడ్ కుర్చీ మీద కూర్చుని మీరు ఇలాగ అన్నారు సార్ అన్నాడు అనుకో. ఊరే ఆ రోజు ఏదో అన్నాను కానీ మరి ఈరోజు నేనేం చేయలేనురా అని అంటే సిగ్గు నువ్వు సిగ్గుపరచబడతావు. కానీ దేవుని దగ్గర మాట తప్పినవాడిగా నువ్వు నిలబడతావు. ఏ మాట అయినా సరే, ఏ పరిస్థితి అయినా
ఒక సందర్భం చెప్పేస్తాను నేను. ఈ దేవుని సన్నిధిలో రక్షణ పొందేటప్పుడు మీ వాగ్దానాలు ఏంటి? ఏమిచ్చారు దేవునికి మాట? మిమ్మల్ని సేవకుడు ప్రశ్నించేటప్పుడు, బాప్తిజం ఇచ్చేటప్పుడు, ఇది మొదలుకొని ఏ పరిస్థితి వచ్చినా, కష్టమైనను నష్టమైనను బంధువులైనను నీ లోకంలో ఉన్నటువంటి అధికారులైన నేను వెనక్కలాగితే వెనుతిరిగిపోనని మాట ఇవ్వగలవా? ఏం చెప్తారు మీరు? మాటిస్తున్నాను. నీటిలో దిగావు కదా, ఇవ్వకి సత్తవేటి? ఏమంటావు? మాట ఇవ్వగలను అని అంటారు. ఏదో పరిస్థితి కొంచెం ఈడి జాడిస్తుంది. ఆ తర్వాత ఏమవుతాం? మనం చర్చిలో కనపడం. ఒకవేళ కనపడినా టచ్ మీ నాట్. హాయ్ బాయ్. ఇప్పుడు నువ్వు మాట ఇచ్చావు, ఏమైంది? ఎవరితో నువ్వు ఇచ్చావు నిబంధన? నీకు గాయం కలిగించేవాళ్ళు ఎవరు? నీకు నష్టం కలిగించేవారు ఎవరు? నీకు కీడు కలిగించేవారు ఎవరు? నీకు బాధ కలిగించేవారు ఎవరు? కానీ నీ ప్రమాణం ఎవరి దగ్గర మాట తప్పుతున్నావు? ఎంత బాధో తెలుసా? అందుకే నోరు మూసుకుని ఉండటం బెటరు. ఏం మూయగలవు? నీ హృదయాన్ని తెరిచిన వాడు దేవుడు అయితే నువ్వు ఎట్లా మూస్తావు? ఆ రోజు వాగ్దానం దేవుని సన్నిధిలో ఇస్తున్నావు, దేవునితో చేసావు, దేవుని కొరకు చేసావు. సో బాప్తిస్మం తీసుకునేటప్పుడు చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, తొందరపడి తీసుకోవద్దు, జాగ్రత్త, 1-10 సార్లు ఆలోచించి తీసుకో. ఇవన్నీ కామన్ హెచ్చరికలు. కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి చాలా ఆసక్తిగా ముందుకు వచ్చేటప్పుడు నాలంటోడు మాటలు వినేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, బాబోయ్ చాలా కష్టాలు వచ్చేస్తాయి, ఏమో అనవసరంగా ఈనట్టు బాగా డీజీ పెత్తనాడు అన్నట్టు ఉంటుంది. వస్తాయి, డౌటే లేదు. ఎందుకంటే నిన్ను రిఫైన్ చేయడానికి, నిన్ను సంపూర్ణంగా చేయడానికి, శ్రమల వలన మనం దీనిలో మోతాం, సంపూర్ణలో మోతాం, పరిపూర్ణలో మోతాం, పరలోకపు తండ్రి యొక్క స్వరూపంలో, క్రీస్తు స్వరూపంలోకి వస్తాం. సో అన్నీ మనల్ని షేప్ చేస్తాయి. సో కష్టాలు ఎక్కువ వచ్చేస్తాయి. అలాగే బాప్తిజం తీసుకున్న తర్వాత నా జీవితంలో కూడా దేవుడు ఓ పెద్ద సముద్రం గండి కొట్టాడు. నది కాదు, సముద్రం తెరిచాడు. అది మరి ఇంకా పొరులుతుంది. అప్పుడు అనిపించింది, ఈతైనా నేర్చుకోవాలి, లేదు అది కొట్టుకెళ్ళిపోతే దాంతో అయినా పడిపోవాలి, బయటికి రావాలనిపించలే. ఈత కొట్టుకుంటే ఎదురీడతాం, రాదు మనకి, అలసిపోతాం. సముద్రంలో ఈత కొట్టి బయటకు వచ్చేవాడు ఎవడండి? అది ఎవడైనా జాలరోళ్ళు కూడా చూశాను నేను. కొట్టి ఇంకా అలా తేలుతారు మీద. ఆ తర్వాత ఎప్పుడో ఎవడో బతికితే బయటకు వస్తాడు, లేకపోతే తిమింగలు తినేస్తాయి. పరిస్థితి అలాంటిది. సముద్రపు అలలతో పాటు మనం ప్రయాణం చేస్తే అట్లీస్ట్ ఒడ్డుగానే చేరుతాం. ప్రభువా ఇక తీసుకెళ్ళు, ఇక వచ్చేసాం, ఇక వెనక్కి తిరగడానికి అవ్వదు, వదిలిపెట్టడానికి అవ్వదు, పరిచర్యని కనపట్లేదు, ద్వారాలు లేవు, మనుషులు ప్రేమగా లేరు, డబ్బులు లేవు, పలకరించే నాదుడు లేడు. కానీ అప్పుడు అనిపించింది తొందరపడ్డామేమో అని. దేనికి? ఈ బాప్తిజము, సంఘం, దేవుడు, పరిచర్య, వీటన్నిటికీ తొందరపడ్డామేమో అనిపించింది. కానీ వెంటనే ఒక మాట వినపడుతుంది లోపల. ఏంటంటే, నీకు మాట ఇచ్చిన వాడు తొందరపడాడు. నువ్వు తొందరపడుతున్నావేమో కానీ నీ జీవితం గురించి ఆలోచిస్తున్నవాడు ఎప్పుడు తొందరపడడు. ఎందుకో తెలుసా? 25 సంవత్సరాలు నేను లోకంలో వదిలిపెట్టి నిన్ను ఇప్పుడు పిలిచాడంటే టైం వచ్చిందిగా అని వినపడింది. అవును కదూ, ఆయన తొందరపడినవాడు కాదు, ఆయన నిమ్మళంగా కలిగినవాడు, ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేవాడు. సో నేను ఈ విషయంలో తొందరపడక్కలే, ప్రభువా నీ చిత్తమే జరుగుద్ది, ఇంక సంతోషం అని చెప్పి నేను విడిచిపెట్టాల్సి వచ్చింది. విశ్వాస జీవితంలో దేవునితో చేసినటువంటి మాట నువ్వు తప్పిపోకపోతే నీ నిరీక్షణ ప్రభువు నిన్ను ఏ రోజైనా పైకి తీసుకొచ్చి నిల్చోబెట్టగలడు. కానీ నువ్వు దేవునితో మాట తప్పిన వాడిగా మారిపోతావేమో చూసుకో. మనుషుల దగ్గర మాట తప్పిన దానిగా నువ్వు మారిపోతావేమో చూసుకో. ప్రభు ఎదుట దేవుడు మాట తప్పని వాడని నువ్వు అంటున్నావా? మాట తప్పినవాడుగా నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావేమో చూసుకో. దేవుడైతే మాట తప్పడు, ఆయన మాట మార్చడు. ఆయన మాటను నీవు ఆజ్ఞలను కట్టడలను సులభతరం చేసుకుని నువ్వేమైనా సింప్లిఫై అవుతున్నావేమో కానీ ఆయన మాట తప్పడు. ఒక్కోసారి అది పిట్ట కథ కాదు, ఒక వేటాడుతున్న ప్రపంచంలో లోకంలోకి వెళ్ళే మనం మాట్లాడుతున్నటువంటి మాటలే అవి. మన దేవుని దగ్గర తీసుకుని ఆయన వాగ్దానాన్ని బట్టి ఉద్యోగం పొంది, వ్యాపారం పొంది, వ్యవహారం పొంది, చదువు పొంది, జ్ఞానం పొంది, ఇల్లు పొంది, పిల్లలను పొంది, ఆస్తులు పొంది, ఈరోజు మళ్ళీ తిరిగి ఏమిటిచ్చాడు అని అడగట్లేదా? ఏమైంది అని అడగట్లేదా? ఏం చేశావు అని అడిగితే ఏం చెప్పగలుగుతున్నావు? దేవుని మాటతో బ్రతుకుతున్నావు అని చెప్పగలమా? దేవుని మందిరానికి రావడమే ఒక గొప్ప పనిగా చేస్తున్నారు, గొప్ప భాగ్యంగా ఎంచుతున్నారు. నేను చర్చికి రావడమే చాలా ఎక్కువ, చాలులే అంటున్నారు పిల్లలు. అసలు నీ స్థితి ఏంటి? నీ మొదటి స్థితి ఎలాంటిది? ఆ కడపటి స్థితిలో ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో ప్రజల మధ్యలో నువ్వు ఎన్నుకోదగిన వ్యక్తిగా నిన్ను రూపించాడంటే ఎంత దేవుడు ప్రేమది. కాబట్టి మాట తప్పని దేవుడితో ఉన్నాం, మాట తప్పుతున్న ప్రజలుగా మనం ఉన్నటువంటి ఆఖరి కాలంలో ఉన్నాం. ప్రభుత్వాలు ఏమీ కాకుండా మాట తప్పేస్తాయి.
ఏమీ కాకుండా అబద్ధాలాడేస్తున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంత దరిద్రమైనటువంటి అబద్ధాలు ఆడేస్తున్నారంటే, అంటే ఎవడ అడగడానికి వాళ్ళు ప్రెస్ మీట్కి రారు కదా, వాళ్ళ ధైర్యాలు ఆడుకున్నాయి. ఎవడన్నా నన్ను అడుగుతాడు, ట్రంప్ నుంచోబెట్టి అడుగుతున్నారండి. మన ప్రెసిడెంట్ దగ్గరికి ఎవరు వెళ్ళడు, మన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఎవడు వెళ్ళడు. ఏ- అసలు స్కోపే లేదు. సోషల్ మీడియాలో ఎవడో మాట్లాడాడంట, 14 సంవత్సరాల పిల్లోడు, వాడి మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఏమంటే ఇదంతే. మనిషి జీవితంలో నువ్వు మాట తప్పడానికి అవకాశం ఉన్నటువంటి అధికారంలో ఉన్న మనము ఆ స్థాయి అధికారులు కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఒక అధికారిగానే చూస్తున్నాడు మాట తప్పుతున్నావేమోనని. ఒక్కసారి అనురాగరహితులుగా మారే ముందు మాట తప్పని వారుగా ఉంటున్నామేమో చెక్ చేసుకుందాం. దేవుడు మాట తప్పడని మరొకసారి గట్టిగా రూఢిగా చెప్తున్నాను. ఆయన మాట ఇస్తే భూమి ఆకాశము తల్లకిందులైపోయినప్పటికీ కూడా ఆయన మాట పొల్లు సున్నా కూడా తీసేయడానికి అవ్వకుండా ఆయన మాట నెరవేర్చుటకు సమర్థత కలిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఎక్కడ మనుషులతో తప్పిపోయావో, ఎక్కడ దేవునితో తప్పిపోతున్నావో, ఎక్కడ దేవుని మీద బ్లేమ్ చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం.